ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే. ఒకే పరమాత్మ అనేక రూపాల్ని ఆయా సందర్భాలకు తగినట్టుగా ధరించాడు. ఒక్కొక్క సందర్భానికి తగినట్టుగా అనేక స్వరూపాల్ని పరమాత్మ ధరించాడు. ధరించి ఈ జగత్తుని, భక్తుల్ని అందరినీ కూడా అనుగ్రహించాడు, దుష్ట శిక్షణ చేశాడు. దానికోసం ఆయా సందర్భాల్లో అనేక రూపాల్ని భగవంతుడు ధరించాడే తప్ప ఇక్కడ భగవంతుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని శంకరులు ఎంతో ప్రమాణపూర్వకంగా తెలియజేశారు. ఉదాహరణకు మనకి ప్రసిద్ధంగా ఉపనిషత్తు మనకి చెప్తున్న సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. ఒకే పరమాత్మ సబ్రహ్మ సశివ సహరి ఈ అన్ని రూపాల్లోనూ. ఇంకా మనం పురాణాలు కనుక తీస్తే ఒక్కొక్క పురాణంలోనూ దీని గురించి చాలా ఉన్నాయి. ఉదాహరణకు భాగవత పురాణంలోనే ఎన్నో చోట్ల వస్తుంది. ఒకే పరమాత్మ ఈ సృష్టి స్థితి సంహారాన్ని చేయడం కోసం ఆ మాయలో ప్రకృతిలో ఉండేటటువంటి గుణాలకు అనుసారంగా వేరే వేరే రూపాలని, వేరే వేరే నామములని పొంది ఉన్నాడు అని చాలా చోట్ల వస్తూనే ఉంటుంది. ఎన్నో చోట్ల ప్రతి పురాణంలోనూ అడుగడుక్కి ఈ విషయం వస్తూ ఉంటుంది. అంటే పురాణాలన్నింటిలోనూ కూడా వ్యాస మహర్షి ఎంతో విశేషంగా అక్కడక్కడ చెప్తూ ఉంటారు. ఎక్కడైతే మనకి ఒక్కొక్క స్వరూపం మీద ఇదే పరమాత్మ స్వరూపం, మిగతావన్నీ కూడా తక్కువ అనే భావన రావడానికి అవకాశం ఉందో పురాణాల్లో, మనకు అటువంటి భావన రావడానికి అవకాశం ఉండి భగవంతుడి యొక్క మిగతా స్వరూపాల మీద ఇది తక్కువ అనే భావన మనకి ఈ పురాణాన్ని చదివేవాడికి ఆ భావన కలిగే అవకాశం ఉన్నది అని ఎక్కడైతే వ్యాస మహర్షి కనిపిస్తుందో అక్కడ వెంటనే వ్యాస మహర్షి లేదు, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు అనే విషయాన్ని మళ్ళీ